హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫోర్ ఫ్లేమింగోస్. ఈరోజు నేను పొండుగంట ఆకుతో కర్రీ చేస్తున్నాను. మా బ్యాక్ యార్డ్లో ఉంది. చాలా ఫ్రెష్గా చాలా బాగుంది. సో దీన్ని మనకి కావాల్సినంత తెచ్చుకోవాలి. సో నేనైతే ఇంత తీసుకుంటున్నాను. ఇది ఒక్క పూటకే సరిపోతుంది. సో దీన్ని ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మట్టి ఉంటుంది కదా, సో ఆకుకూరలు ఎప్పుడైనా 3 to 4 టైమ్స్ వాష్ చేసుకుంటే మంచిది. సో ఇప్పుడు నేను పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇందులోకి పోపు గింజలు వేసుకొని ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకోవాలి. నేను ఎర్రకారం కన్నా పచ్చిమిర్చి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నేను దీన్ని శుభ్రంగా కడిగి కింద కాడలు తీసేసాను. ఇంకా ఈ పోపులో వెల్లుల్లిపాయ కూడా వేసాను. దీన్ని ఆ వెల్లుల్లిపాయ మగ్గేటప్పటికి శుభ్రంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే దాన్ని ఈ పోపులో వేసుకోవాలి. ఇంకా దీంతో పాటు నేను పెసరపప్పు వేసుకుంటున్నాను. ఒక అర్ధగంట నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి. ఆ పెసరపప్పుకి ఉడికేంత వరకు కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకోవాలి. చూసారా ఇలా మగ్గుతుందో. ఇప్పుడు ఇది ఇంకొంచెం టైం పట్టేది కాబట్టి ఇందులో ఉప్పు, ఇంకా చింత చిగురులో ఉప్పు, పసుపు కలిపి నేను 1 year ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఆ చింత చిగురు ఒక 1 స్పూన్ పులుపు కోసం కావాలంటే మీరు చింతపండు కూడా వేసుకోవచ్చు, లేకపోతే నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. చూసారా, ఇది పెసరపప్పు 80% ఉడికింది. సో నేను ఇంకొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఇంకొక 10 minutes ఉడకబెట్టుకుంటున్నాను. ఇది రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా ఉడికిందో పెసరపప్పు కూడా. మా ఇంట్లో వాళ్ళకైతే ఎంత బాగా నచ్చిందో. మీరు కూడా వండుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్.